హాయ్ హలో పిల్లలు, వెల్కమ్ టు ది స్పారో టీవీ. నేను మీ పిచ్చుక టాక్ స్టోర్లోకి వచ్చేసాను. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ స్టోరీ మీ దగ్గరకు తీసుకొచ్చాను. ఆ స్టోరీ చెప్పడానికి మన టిల్లి మామని కూడా తీసుకొచ్చేద్దాం. ఓకేనా పిల్లలు? ఒకసారి టిల్లి మామని వెల్కమ్ చెప్దామా? వెల్కమ్ టిల్లి మామ. హాయ్ హలో పిల్లలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది స్పారో టీవీ. పిల్లలు, ఈరోజు ఒక మంచి మోటివేషనల్ స్టోరీ, ఒక మోటివేషనల్ పర్సన్ గురించి చెప్పి ఆ స్టోరీని నేను చెప్పాలనుకుంటున్నాను. పిచ్చుకురాజా, మరి మీరేమంటారు? ఆ టిల్లి మామ, నువ్వు మంచి స్టోరీ తీసుకొస్తావు నాకు తెలుసు. ఈరోజు ప్రముఖ వ్యక్తి, ఒక మిజైల్ మ్యాన్ అనే పేరున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఏపీజే అబ్దుల్ కలాం అని అంటాం కదా, ఒకప్పుడు రాష్ట్రపతి మనకు. ఆయన ప్రముఖ సైంటిస్ట్ కూడాను. కాబట్టి ఆయన నుంచి చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు, చాలా రకాలుగా ఇన్స్పైర్ అవ్వచ్చు. అయితే పిల్లిమామ ఆయన గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన చెప్పినటువంటి వాక్యాల్లో ఒక మంచి కథ ఏదో చెప్పబోతున్నాడంట. లెట్స్ హ్యావ్ ఎ లుక్, చూద్దాం. పిల్లలు, ఇప్పుడు ఒక మంచి స్టేట్మెంట్ చెప్తాను. ఆ స్టేట్మెంట్ ఒక ప్రముఖ వ్యక్తి, భారతదేశపు మిజైల్ మ్యాన్ డాక్టర్ అబ్దుల్ కలాం, భారతదేశపు రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగి ఆయన చాలా మోటివేషనల్ స్పీకర్గా ఉంటూ, సైంటిస్ట్గా ఉంటూ పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. అలాగే పిల్లలంటే ఆయనకు మహా ఇష్టం. పిల్లలతో పాటు ఆయన చాలా మంచి సమయాన్ని స్పెండ్ చేస్తూ వాళ్ళతో పాటు ఆయన కూడా ఒక పిల్లవాడిలాగా చాలా విషయాలు పిల్లలకు చెప్తూ ఉండడం ఆయనకు మహా ఇష్టం. కాబట్టి ఈరోజు ఆయన చెప్పిన కొన్ని మంచి మంచి వాక్యాలు, కొటేషన్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక కథను మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు, మీరు సూర్యుడిలా ప్రకాశించాలి అంటే ముందుగా సూర్యుడిలా దహించాలి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ కొటేషన్లో సూర్యుడు ఎంత మండుతాడో అంత వెలుగునిస్తాడు. అంటే ఒక మంచి చేయాలంటే ముందు మనం నలగాలి, బాగా కష్టపడాలి అనే ఒక అంతర్లీనంగా ఉన్నటువంటి టాపిక్ ఇందులో ఉందన్నమాట. ఈ మోటివేషనల్ కొటేషన్తో నేను ఒక మంచి స్టోరీ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలు. ఒక చిన్న గ్రామంలో సునీల్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. అతనికి రాకెట్లు, అంతరిక్షం అంటే చాలా ఇష్టం. రాత్రిపూట ఆకాశంలో చూస్తూ చంద్రుని మీదకు ఎలా వెళ్ళాలి అని ఆలోచించేవాడు. కానీ వాళ్ళ గ్రామంలో సరిగా కరెంటు కూడా ఉండేది కాదు. రాత్రి అయితే చీకటిగా నిశ్శబ్దంగా ఉండేది. సునీల్ ఇంట్లో ఒక చిన్న నూనె దీపం వెలిగించుకుని ఉండేవాడు. స్కూల్లో తన ఫ్రెండ్స్ అందరూ ఎలక్ట్రిక్ లైట్ల కింద చదువుకుంటూ ఉంటే సునీల్ మాత్రం ఆ దీపం వెలుగులోనే కష్టపడి చదువుకోవాల్సి వచ్చేది. చాలామంది కరెంట్ లేదు, నువ్వు అంత పెద్ద కలలు కంటున్నావు, ఎందుకు, నువ్వేం చదువుతావని చదువు ఆపేసి నాన్నకు సహాయం చేయి అని చెప్పి అందరూ ఎగతాళి చేసేవారు. ఒకరోజు సునీల్ తన టీచర్ని అడిగాడు, మేడం, మా గ్రామంలో చీకటిగా ఉంది, నేను సూర్యుడిలా ప్రకాశించాలంటే ఏం చేయాలి? టీచర్ నవ్వి అబ్దుల్ కలాం గారి కొటేషన్ ఒకటి చెప్పింది. నువ్వు ప్రకాశించాలంటే ముందుగా దహించాలి. సునీల్, ఈ దీపం వెలుగు చిన్నదే కావచ్చు, కానీ నువ్వు పగలు రాత్రి తేడా లేకుండా నిద్రపోకుండా ఆటలు మానేసి నువ్వు చదువుతున్నావంటే నువ్వు సూర్యుడిలా దహిస్తున్నట్టే లెక్క. చూసావా, ఆ దీపం వెలుగుతూ దహించబడుతూ ఇంకొకరికి వెలుగిస్తుంది. అంటే ఆ దీపం చాలా కష్టపడుతోంది. అలాగే నువ్వు కూడా చాలా కష్టపడుతున్నావు సునీల్. నీ జ్ఞానం అనే వెలుగు ఎప్పటికైనా 10 మందికి తెలుస్తుంది అని టీచర్ చెప్పింది. టీచర్ చెప్పిన మాటలు సునీల్ మనసులో బాగా హత్తుకున్నాయి. సునీల్ ఆ రోజు నుండి మరింత పట్టుదలతో చదువుకోవడం మొదలుపెట్టాడు. అతను తన కల కోసం పడుతున్న ప్రతి శ్రమను, ప్రతి కష్టాన్ని దహనంగా భావించాడు. ఆ దీపం ముందు రాత్రంతా కూర్చొని సైన్స్ పుస్తకాలు చదివాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని చీకట్లు అడ్డుకున్నా తన లక్ష్యాన్ని మాత్రం సునీల్ వదల్లేదు. ఆ దీపాన్ని చూస్తూ, దీపం కాలుతూ వెలిగిస్తున్నట్టు తను కూడా అదే లక్ష్యంతో కష్టపడి చదువుతూనే ఉన్నాడు. కాలక్రమేణా సునీల్ కష్టపడి చదివి గొప్ప ఇంజనీర్ అయ్యాడు. మొట్టమొదటిగా అతను చేసిన పని ఏమిటంటే, తన సొంత గ్రామానికి కాక చుట్టుపక్కల గ్రామాలన్నీ సోలార్ ఎనర్జీ అంటే సూర్యకాంతి ద్వారా వచ్చేటటువంటి ఒక విద్యుత్ ప్రాజెక్టును జనాల్లోకి తీసుకువచ్చాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ పవర్ ప్లాంట్ మొదలైందో
ఆ గ్రామంలో రాత్రిపూట సూర్యుడిలాగా ఒక వెలుగు వచ్చేసింది. ఊరంతా సంతోషంగా ఉన్నారు. ప్రజలంతా అభినందించడం మొదలుపెట్టారు. సునీల్ సూర్యుడిలా ప్రకాశించాడు. ఆ వెలుగుకు కారణం చిన్న దీపం ముందు అతను పడిన కష్టమే. ఇదిరా పిల్లలు, చూశారు కదా, అతను కష్టం ఫలించి విజయం సాధించి అబ్దుల్ కలాం గారు చెప్పిన ఆ మాటలను గుర్తుపెట్టుకొని టీచర్ చెప్పినట్టుగా కష్టపడి చదువుకొని ఈరోజు తను అనుకున్నది సాధించాడు. ఇందులో ఒక నీతి ఏంటంటే, గొప్ప విజయం సాధించాలంటే కష్టపడి పనిచేయడానికి మరియు త్యాగం చేయడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అదిరా పిల్లలు. సో మరొక చక్కటి మెసేజ్తో మరొక మంచి వ్యక్తి గురించి మాట్లాడుకొని మరొక మంచి మోటివేషన్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు ఈ టిల్లు మామ ఉంటాడు. అంతవరకు స్టే ట్యూన్ టు ద స్పారో టీవీ. టేక్ కేర్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.